హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంట వేదిక. ఈరోజు మన వంట వేదికలో రెసిపీ ఏంటో తెలుసుకునే ముందు మీరు మన కుటుంబంలో చేరారా? చేరడానికి కింద సబ్స్క్రైబ్ చేసేసుకొని గంట సింబల్ నొక్కేయండి. ఓకే అండి, ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. హెల్దీ వీట్ దోశ అండి. అదే అండి, గోధుమ పిండి అట్టు. చాలా బాగుంటుందండి. ఒక్క 20 మినిట్స్లో చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా చాలా ఈజీగా చేసి పెట్టేసేవచ్చు. హెల్దీ కాబట్టి ఎవరైనా తినేయొచ్చండి. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి ఒక బౌల్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. దాన్ని కొంచెం విస్క్ చేసేసుకోవాలి. ఎందుకంటే గోధుమ పిండిలో కూడా మనకి కొంచెం లమ్స్ ఉంటాయి కదా అండి, దాన్ని పోగొట్టుకునేందుకు. జల్లెడ కూడా పట్టుకోవచ్చు, కానీ నేను ఒకసారి విస్కర్ ఉంది కాబట్టి విస్కర్తో తిప్పేశాను. అండ్ ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి మొత్తం పోసినా కూడా గోధుమ పిండి సరిగా కలవకుండా, లేదంటే ఉండలుగా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని వాటర్ పోసేసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఒక 2 బౌల్స్ ఆఫ్ వాటర్ పడ్డాయండి. 1 గ్లాస్ ఆఫ్ గోధుమ పిండికి 2 గ్లాసుల వాటర్ పడతాయండి. 1:2 రేషియోలో తీసుకుంటే సరిపోతుందండి. ఒక్కసారి మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయ్యాక 20 మినిట్స్ పక్కకు పెట్టేసుకొని తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు, కారం తక్కువే పడుతుందండి, ఎక్కువ మాత్రం వేసుకోకండి. అండ్ కొంచెం బేకింగ్ సోడా వేసేసి కలుపుకోవాలండి. ఇక్కడ కొంచెం కారం ఉండలుగా అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ విస్క్ చేస్తున్నాను, లేదంటే నో ప్రాబ్లం అండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది చాలా హీట్ అయ్యే వరకు చూడండి, కొంచెం ఎక్కువే హీట్ అవ్వాలి. దాని తర్వాత నేను ఒక ఉల్లిగడ్డ తీసేసుకొని ఓన్లీ కింద ఒక హాఫ్ కట్ చేసి మొత్తం దోశ ప్యాన్ మొత్తం రబ్ చేసుకోవాలండి. అప్పుడు దోశ ప్యాన్ సెట్ అయిపోతుంది. దాని తర్వాత మనం అట్లు ఎలా అయితే పోసుకుంటామో అలా అండి, దోశల్లాగా కాకుండా అట్లు ఎలా అయితే పోసుకుంటామో అలా పోసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక 4 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక సైడ్ కుక్ చేసుకుంటే కింద బ్రౌన్ కలర్గా మంచిగా కాలిపోతుందండి. దాని తర్వాత సైడ్ నుంచి ఎడ్జెస్ నుంచి మాత్రమే తీయాలండి. ఒకటేసారి తీయడానికి మాత్రం ట్రై చేయొద్దు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా తీసుకోవాలండి. అప్పుడే మనకు ఆ అట్ట అనేది కరెక్ట్గా వస్తుంది. లేదంటే మధ్యలో విరిగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలామందికి ఇక్కడే ఫెయిల్ అయిపోతూ ఉంటారండి. కాబట్టి అస్సలు తొందరపడకుండా నెమ్మదిగా చేసేసుకోవాలండి ఇది. దాని తర్వాత ఇంకొక సైడ్కి తిప్పి కూడా ఒక్క 4 మినిట్స్ సరిపోతుందండి. కాల్చుకున్నాక తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే అన్నీ అట్లు పోసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. కొంచెం చల్లగా అయినా కూడా కొంచెం మెత్తగా అయిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఒకసారి వీడియోలో చూడండి ఎలా అయిపోయిందో. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పేసేవచ్చు. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కుటుంబంలో ఒక మెంబర్ అయిపోండి. బాయ్.